రైట్ చిన్నారులకు వైద్యం వికటించిన ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో 15 మంది చిన్నారులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే చిన్నారులను డిశ్చార్జ్ చేసే ముందు చిన్నారులకు ఆసుపత్రి సిబ్బంది ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంటికి వెళ్లిన అరగంటకే చిన్నారులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో మరోసారి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లనే తమ పిల్లలు అస్వస్థతకి గురయ్యారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాయంత్రం కూడా ఇంజక్షన్ ఉందంటే వచ్చాము. ఇంజక్షన్ వేసిన 10 నిమిషాలకి కడుపులో నొప్పి, మోషన్స్, వాంతులు, పొట్టంతా బిర్రుగా అయిపోయింది. అరగంటకి డాక్టర్లు వచ్చిండ్రు. దాని తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చిండ్రు. ఇంతవరకు ఒక డాక్టర్ లేదు. ఇదిగో కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తాము. ఇప్పటికి 2 సార్లు పోయేసి వచ్చాము, కానీ ఇంతవరకు రాలేదు. పిల్కాలని నాగార్జునసాగరే మాది. పొద్దున పాపకి జ్వరం వస్తుందని హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. సాయంత్రం కూడా ఇంజక్షన్ ఉందంటే వచ్చాము. ఇంజక్షన్ వేసిన 10 నిమిషాలకే కడుపులో నొప్పి, మోషన్స్, వాంతులు, ఇదిగో పొట్టంతా బిర్రుగా అయిపోయింది. అరగంటకి డాక్టర్లు వచ్చిండ్రు. దాని తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంతవరకు ఒక డాక్టర్ ఇదిగో కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉంది. ఎవ్వరు రాలేదు. 2 సార్లు వచ్చాము. ఉందమ్మాయి రాత్రి సూది వేసిరు, 2 సూది వేసిరు. కడుపు నొప్పి అన్నది. ఏమో మా కడుపు నొప్పి అంటే మళ్ళీ సూది వేసింది. అప్పుడు మళ్ళీ బాగా వనగుడు పెట్టి పిల్ల కడకడక వానికి వాంతులు పెట్టింది. వాంతులు పెట్టారు కానీ ఇంకా పిల్ల ఎటో కింది మీద అవుతుంది. ఏందమ్మా అని వస్తే మళ్ళీ 2 సూదులు వేసిరు. ఇంకా తగ్గలే, మళ్ళీ కింది మళ్ళీ ఒక 2 సూది వేసిరు. దాని తర్వాత డాక్టర్ వచ్చిర్రు. వచ్చి అట్ట నిలబడి కొంచెం వెళ్ళిపోయారు. ఇంకా అట్నే చాలా సేపుకి వచ్చారు. 2-3 గంటలుగా 1 గంట కావచ్చు. అప్పుడు వచ్చిండు. వచ్చి మళ్ళీ అప్పుంటే వెళ్ళిపోయిండు డాక్టర్. పిల్లలకి ఏం చూడలే. ఇంకా అట్ట అట్ట గక్కింది, మళ్ళీ అట్ట ధర వచ్చిందంటే ఏం మా పలకలే, వెళ్ళిపోయిండు. అంతే సార్. 10 నిమిషాలకే రైట్. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏంటి వైద్యులు చేసినటువంటి ఇంజెక్షన్ వల్ల నాగార్జున ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ వాళ్ళకి వికటించడం జరిగింది తెలుస్తుంది కదా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది ఏమైనా స్పందించడం జరిగిందా? ప్రస్తుతం ఆ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది రామకృష్ణ? నాగార్జునసాగర్ సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు 15 మంది చిన్నారులు విషజ్వరాలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం 2 విద్యార్థుల్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. డిశ్చార్జ్ చేసిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వామిటింగ్స్, మోషన్స్ అవుతున్న నేపథ్యంలో వారిని తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో ఆ 2 విద్యార్థులతో పాటు మిగిలిన 12 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులు కూడా అదే పరిస్థితి నెలకొనడం, అదేవిధంగా వారికి హెడేక్ తో పాటుగా రకరకాల సమస్యలు వచ్చినటువంటి నేపథ్యంలో వైద్యులు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఏదైతుందో ఆ ఇంజక్షన్ వికరించడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇప్పటికే స్పందించడంతో పాటుగా తాము రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి ఇంజక్షన్స్ ఏవైతున్నాయో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఇచ్చే ఇంజక్షన్స్ మాత్రమే ఇచ్చాము, అది వికటించిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దానిపైన సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ప్రధానంగా మొత్తం కూడా 15 మంది చిన్నారులు కావడంతో వీరందరికీ కూడా వైద్యం అంటే ఇంజక్షన్ వికటించడంతో ప్రస్తుతం వాంతులు, అదేవిధంగా విరోచనాలు అవుతున్నాయి. మొత్తం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అది ఆసుపత్రి వద్ద ఎట్లాంటి గొడవగాని చేయకుండా ప్రస్తుతం అంటే డాక్టర్లు ఎవరుతున్నారో డాక్టర్ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఖచ్చితంగా తమ పిల్లలకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.